హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. ఇప్పుడు మనం ఈసెట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ 10 క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం. సో ఈసారి పవర్ సిస్టంలో నుంచి ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్. లెట్స్ లుక్ ఎట్ దెమ్. సో విత్ సేమ్ సెకండరీ బర్డెన్ ఇన్ విచ్ ఓవర్ కరెంట్ రిలే ద కోర్ సాచురేషన్ అకర్స్ ఎట్ అ వెరీ ఎర్లీ స్టేజ్. సో ఓవర్ కరెంట్ రిలేస్ అనేది బేసిక్గా మ్యాగ్నెటిక్ రిలేస్. మ్యాగ్నెటిక్ రిలే అంటే బేసిక్గా రిలే అంటే ఏంటిది? ఇట్ ఈస్ బేసిక్ అన్ ఎలక్ట్రోమ్యాగ్నెట్. అంటే ఒక ఐరన్ కోర్ ఉంటుంది. ఆ ఐరన్ కోర్ మీద మ్యాగ్నెటిక్ వైండింగ్ ఉంటుంది. సో మన రిలే ఆపరేటింగ్ కరెంట్ అనేది ఈ వైండింగ్ ద్వారా ప్రవహించినప్పుడు ఈ రిలే నుంచి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ రిలే ఈ ఆబ్జెక్ట్ నుంచి ఎంత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ దిస్ పర్టిక్యులర్ కోర్ మెటీరియల్. ఆ కోర్ మెటీరియల్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోర్ యొక్క కెపాసిటీ 1 టెస్లా అని అంటాం అనమాట. అంటే దాంట్లో మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ 1 టెస్లా మాత్రమే ఉంటుంది. సో 1 టెస్లా దగ్గరకు వచ్చేసి సాచురేషన్ అయిపోతుంది. సో 1 టెస్లాకి సంబంధించినటువంటి ఫ్లక్స్ బయటకు వస్తూ ఉంటుంది. కొన్ని కోర్సు మేబీ 2 టెస్లా ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా కరెంట్ యొక్క ఫ్లక్స్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే మీరు జస్ట్ ఒక 1 ఆంపియర్ పంపించినా కూడా అక్కడ ఉన్నటువంటి మీడియం మీద ఆధారపడి ఉంటుంది. దాని నుంచి నువ్వు ఎంత ఫ్లక్స్ని క్రియేట్ చేసుకుంటావు. బేసిక్గా కరెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ చేయగలుగుతుంది. మరి ఎంత కరెంట్ ఎంత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ చేయగలుగుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి మీడియంని బట్టే ఉంటుంది. నువ్వు మంచి మీడియం, మంచి పవర్ఫుల్ ఖతర్నాక్ మీడియం అంటే వెరీ గుడ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ పెట్టినాం అనుకోండి, మ్యాగ్నెటిక్ మీడియం యూజ్ చేసినాం అనుకోండి, జస్ట్ ఒక 0.5 ఆంపియర్స్తోని యూ కెన్ క్రియేట్ హ్యూజ్ ఫ్లక్స్. 0.5 ఆంపియర్స్తోని క్రియేట్ చేయొచ్చు. అంతకంటే తక్కువ కరెంటుతో కూడా నువ్వు క్రియేట్ చేయొచ్చు. సో ఇట్స్ ఆల్ ది మ్యాజిక్ ఆఫ్ ద మీడియం. సో ఒక మీడియం ఎంత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని అది క్యాచ్ చేయగలదు కరెంట్ నుంచి అనేది డిటర్మైన్ చేసేది ఆ పర్టిక్యులర్ మీడియం యొక్క మ్యాగ్నెటిక్ సాచురేషన్ పాయింట్. సో ఏమంటున్నాడు, ఒక కోర్ యొక్క సాచురేషన్ అకర్స్ ఎట్ అ వెరీ ఎర్లీ స్టేజ్. చూడండి, రిలే అంటే ఏంటిది? రిలే ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? ఎప్పుడైతే ఫాల్ట్ వస్తే. ఫాల్ట్ అంటే ఏంటిది? కరెంట్ అనేది ఒక స్పెసిఫైడ్ లిమిట్ కంటే పైకి పెరిగితే దాన్ని మనం ఫాల్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక స్పెసిఫైడ్ లిమిట్ 10 ఆంపియర్స్ అని చెప్పేసి నేను ఒక సర్క్యూట్లో ఇవ్వడం జరిగింది. సో కరెంట్ వాల్యూ అనేది సంథింగ్ హ్యాపెండ్, 10 ఆంపియర్స్ దాటి పైకి వస్తుంది, 11 ఆంపియర్స్ 12 ఆంపియర్స్ అట్లా పైకి వస్తుంది. వీడు ఏమంటున్నాడు, ఇప్పుడు కరెంట్ వాల్యూ పెరుగుతుంది. కరెంట్ ఎలా పెరుగుతుంది? విత్ రెస్పెక్ట్ టు టైం గడుస్తున్న కొద్దికి కరెంట్ వాల్యూ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఫాల్ట్ అనేది ఇట్ విల్ ట్రై టు డ్రా మ్యాక్సిమం కరెంట్ అనమాట. ఆల్మోస్ట్ థియరిటికల్గా చెప్పాలి, ఐడియల్గా చెప్పాలంటే ఇన్ఫినైట్ కరెంట్ని డ్రా చేస్తుంది. షార్ట్ సర్క్యూట్ అంటే అదే కదా. షార్ట్ సర్క్యూట్ అంటే ఏంది? రెసిస్టెన్స్ ఈక్వల్ టు 0. సో V/R, I ఈజ్ ఈక్వల్ టు V/R కదా. ఇఫ్ R ఈజ్ ఈక్వల్ టు 0, కరెంట్ విల్ బి ఇన్ఫినైట్. అంటే ఐడియల్గా ఇన్ఫినైట్, ప్రాక్టికల్గా చూసుకుంటే సమ్ వెరీ హై ఆంపియర్స్ ఆఫ్ కరెంట్, లేటెస్ట్ ఒక 200 ఆంపియర్స్ 300 ఆంపియర్స్ అక్కడ ఉన్నటువంటి లోడ్ కండిషన్, అక్కడ ఉన్నటువంటి ఫాల్ట్ కండిషన్స్ని బట్టి. సో 300-400 ఆంపియర్స్ అయినా కానీ మ్యాక్సిమం ఫాల్ట్ కరెంటు అది వెంటనే రాదు కదా. ఇట్ విల్ టేక్ సమ్ టైం స్టార్ట్ 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్ మేబీ ఒక 10 సెకండ్ల తర్వాత ఆ రేంజ్కి వెళ్ళిపోద్దేమో. బట్ ఒక రిలే అనేది ఎట్లుండాలి? అక్కడ దాకా వెళ్ళిపోకూడదు. వెంటనే సెన్స్ చేసినామంటే యాజ్ సూన్ యాజ్ ఎర్లీ అది సాచురేట్ యాజ్ సూన్ యాజ్ ఎర్లీ అది కట్ ఆఫ్ చేసేయాలన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాము, కోర్ సాచురేషన్ అకర్స్ అంటే వెరీ ఎర్లీ స్టేజ్ అనమాట. అంటే 10 ఆంపియర్స్ దాటంగానే ఎక్కువ టైం తీసుకోకుండా ముందే కోర్ సాచురేట్ అయిపోతుంది. కోర్ సాచురేట్ అయిపోయిందనంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లాక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అంటే అట్ అ వెరీ ఎర్లీ స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆంపియర్స్ నుంచి లెటెస్ట్ 400 ఆంపియర్స్ అనేది పీక్ ఫాల్ట్ కరెంట్ అనుకుందాం. అక్కడ ఉన్నటువంటి లోడ్ కండిషన్స్ ప్రకారం 10 ఆంపియర్ నుంచి 400 ఆంపియర్స్ వెళ్ళడానికి సమ్ 10 సెకండ్స్ పడుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, కోర్ ఎర్లీ స్టేజ్లోనే సాచురేట్ అయిపోతుంది. అంటే లెటెస్ట్ 1 సెకండ్ దగ్గరనే కోర్ సాచురేట్ అయిపోయింది. అంటే ఇది ఎలాంటి రిలే అనొచ్చు? డెఫినెట్ టైం ఓవర్ కరెంట్ రిలే అని చెప్తారనమాట. అంటే కరెంట్ క్రాస్ అయిపోయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒక ఫిక్స్డ్ టైం తర్వాత ఒక ఎర్లీ స్టేజ్లోనే అది సాచురేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్, ఇన్వర్స్ డెఫినెట్ ఓవర్ టైమ్ ఓవర్ కరెంట్ రిలే అని అంటే ఇన్వర్స్ డెఫినెట్ టైం ఓవర్ కరెంట్ రిలే అంటే ఐడిఎం రిలేస్ అంటారు. సో బేసిక్ ఏంటిదనంటే వాల్యూ ఆఫ్ కరెంట్ ఎంత ఫాస్ట్గా ఎంత పెద్దగా ఉంటే అంత తొందరగా కోర్ అనేది సాచురేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ప్రాబబుల్ ఫాల్ట్ కరెంట్ అనేది లెటెస్ట్ 100 ఆంపియర్సే అనుకుందాం. 100 ఆంపియర్స్ అయితే మేబీ అదొక 3 సెకండ్ల తర్వాత సాచురేట్ అయిపోతుంది. ఒకవేళ 400 ఆంపియర్స్ అనేది అక్కడ ప్రాబబుల్ ఫాల్ట్ కరెంట్ అయితే అది 1 సెకండ్ దగ్గరే సాచురేషన్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా సెట్టింగ్ ఉంటుంది అనమాట బేసిక్గా. సో ఆప్షన్ ఏ డెఫినెట్ టైం ఓవర్ కరెంట్ రిలే అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ అ ఫాల్ట్ అకర్స్ ఆన్ బస్ బార్ ఇట్ సెల్ఫ్
దెన్ దేర్ హ్యాస్ టు బి అ కంప్లీట్ షట్ డౌన్ ఇన్ కేస్ ఆఫ్ డాష్ సిస్టమ్. చూడండి, ఎప్పుడైనా కానీ ఇక్కడ పెద్ద లాజికల్గా చెప్పొచ్చు దీన్ని. ప్రొటెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే క్లియర్ ద ఫాల్ట్ అకర్ అవుతుంది, ఫాల్ట్ని ప్రివెంట్ చేయలేం. సరే, ఏదో విధంగా ప్రివెంట్ చేసినా చేయకపోయినా ఫాల్ట్ ఏదో వచ్చిన తర్వాత యాజ్ అ ప్రొటెక్షన్ ఇంజనీర్ ఆర్ ప్రొటెక్షన్ సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే ట్రై టు ఐసోలేట్ ద ఫాల్ట్ విత్ మినిమం అవుటేజ్. అంటే పవర్ అవుటేజ్ అనేది మినిమం ఉండాలి. అంటే ఒక పవర్ సిస్టమ్ నెట్వర్క్లో ఓన్లీ లిమిటెడ్ ఆర్ మినిమం అమౌంట్ ఆఫ్ కండక్టర్స్ కానీ బస్ బార్స్ కానీ లైన్స్ కానీ అవుటేజ్లోకి వెళ్ళిపోవాలి, మనం రిమూవ్ చేయాలి ఆ ఫాల్ట్ని క్లియర్ చేయడానికి. అండ్ ఇట్ షుడ్ బి క్విక్. సో ఒక సింగిల్ బస్ బార్ మీద ఫాల్ట్ అకర్ అయితే వాట్ ఈస్ డిజైరబుల్? టోటల్ డబుల్ బస్ బార్ని షట్ డౌన్ చేయాలా, సెక్షనలైజ్డ్ డబుల్ బస్ బార్ని షట్ చేయాలా, సెక్షనలైజ్డ్ సింగిల్ బస్ బార్ని షట్ డౌన్ చేయాలా, లేదా ఒక సింగిల్ బస్ బార్ని షట్ డౌన్ చేయాలా? సింగిల్ బస్ బార్ని షట్ డౌన్ చేయాలి బేసిక్గా. నెక్స్ట్, a 3-phase star delta transformer rated at so and so. Current transformer on the low voltage side has a ratio of inta. Determine the current ratio of current transformer on the high voltage side. ఇక్కడ చూడండి, మెయిన్ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుకుంటే స్టార్ డెల్టా ట్రాన్స్ఫార్మర్ అన్నాడు. స్టార్ సైడ్ 11 kV, డెల్టా సైడ్ 6.6 kV. సో స్టార్ అనేది HV, డెల్టా అనేది LV. ఫైన్. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్కి డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ కోసము ప్రైమరీ సైడ్ సెకండరీ సైడ్ సిటీస్ ప్లేస్ చేయాలి. ఇక్కడ మాట్లాడేది అదే అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ట్రాన్స్ఫార్మర్కి సిటీస్ని ఎలా ప్లేస్ చేయాలి? సో ఎక్కడైతే స్టార్ కనెక్షన్ ఉంటుందో సిటీవి డెల్టాలో ఉండాలి, డెల్టా ఉన్న దగ్గర స్టార్ ఉండాలి. సిటీ రివర్స్ ఉంటుంది, స్టార్కి డెల్టా, డెల్టాకి స్టార్. ఓకే, వీడు ఏమంటున్నాడు? కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ ద లో వోల్టేజ్ హ్యాజ్ అ రేషియో ఆఫ్ 300/5. లో వోల్టేజ్ అంటే ఇక్కడ. సో ఇక్కడ రేషియో వచ్చేసి 300/5 అని అన్నాడు. సో అల్టిమేట్గా సెకండరీ సైడ్ వచ్చేది ఎంత? 5 amperes. అండ్ ఈ 5 amperes ఆఫ్ కరెంట్ కూడా ఏం కరెంట్? ఇది ఫేజ్ కరెంట్. సో ఒకసారి ఇది సిటీ సెకండరీస్ అనుకుందాం, డెల్టాలో కనెక్ట్ అయి ఉంది. ఇది సిటీ సెకండరీ, ఇక్కడ స్టార్లో కనెక్ట్ అయి ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఒక ఫేజ్లో ఎంత కరెంట్ వస్తుంది? 5 amperes కరెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు డిఫరెన్షియల్ అంటే ఇంతే కదా, సెకండరీస్ని డైరెక్ట్ సిరీస్ ఆపోజిషన్లో కనెక్ట్ చేస్తుంటాం అనమాట. సో ఇప్పుడు ఈ డెల్టా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఇప్పుడు మనకు సిటీ రేటింగ్ ఏమైపోవాలి? ఇక్కడ ఉన్నటువంటి ఫేజ్ కరెంట్తో కావాలి మనకి. సో ఈ లైన్లో ఇప్పుడు డెల్టా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది లైన్ కరెంట్ కదా, ఇది లైన్ కరెంట్. ఈ వైండింగ్ లోపల వెళ్ళేది ఫేజ్ కరెంట్. డెల్టాలో ఎలా ఉంటుంది? ఫేజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు లైన్ కరెంట్ బై √3. సో ఇక్కడ స్టార్లో లైన్ లేదు, ఫేజ్ లేదు, రెండు ఒకటే. బికాజ్ ఇన్ స్టార్ కనెక్షన్ IPH ఈజ్ ఈక్వల్ టు IL. ఫేజ్లో 5 amperes, అదే బయట లైన్లో కూడా అంటే పైలట్ వైర్లో 5 amperes వస్తుంది. ఈ 5 amperes అనేది ఇక్కడ ఫేజ్లోకి పోయేసరికి, ఎందుకంటే డెల్టా కదా, తగ్గిపోతుంది, √3 times తగ్గిపోతుంది. సో ఏమైపోతుంది? 5/√3 అయిపోతుంది, 5/√3 అయిపోతుంది. సో మనకి ఇక్కడ డెల్టా సైడ్ అంటే బేసిక్గా HV సైడ్ యూజ్ చేసేటువంటి సిటీ యొక్క సెకండరీ సైడ్ కరెంట్ ఎంత ఉంటుంది? 5/√3 ఉండాలి. సో ఆప్షన్స్ చూడండి, ఈ రెండు ఎలిమినేట్ చేసేయచ్చు. మనకు మిగిలిపోయింది ఈ రెండు ఉన్నాయన్నమాట, 5/√3 ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ప్రైమరీ సైడ్ ఎంత ఉండాలి? సో ఇక్కడ లాజిక్ ఈజ్ సింపుల్. ఇక్కడ ఎల్వి సైడ్ ప్రైమరీ సైడ్ కరెంట్ ఎంత అన్నాడు? ప్రైమరీ సైడ్ అంటే మెయిన్ ట్రాన్స్ఫార్మర్లో కరెంటు 300 amperes అని అన్నాడు. ఇది 6.6 kV. ఇప్పుడు ఇది 11 kV సైడ్. 11 kV సైడ్ లైన్ కరెంట్ ఎంత ఉండాలి? ఇక్కడ 300 చెప్పిండంటే ఇక్కడ ఎంత ఉండాలి? 11 kV అంటే వోల్టేజ్ పెరిగిందంటే కరెంట్ తగ్గాలి. సో ఇట్ షుడ్ బి అ వాల్యూ లెస్ దెన్ 300 కంటే తక్కువ ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్లు ఏముంది? ఒకటి 500 ఉంది, 180 ఉన్నది. 500 కాదు,
ఎందుకనంటే ఎల్వి సైడ్ 300 ఆంపియర్స్ కరెంట్ ఉంటే ఎల్వి సైడ్లో ఎక్కువ కరెంట్ ఉంటుంది ఎప్పుడైనా కానీ, హై వోల్టేజ్ సైడ్ తక్కువ కరెంట్ ఉంటుంది. హెచ్వి సైడ్ కరెంట్ అనేది ఎల్వి సైడ్ కరెంట్ కంటే తక్కువ ఉంటుంది, ఎందుకంటే హై వోల్టేజ్ కాబట్టి. సో 180 ఆన్సర్ అయిపోతుంది డైరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్, న్యూట్రల్ ఆఫ్ 10 MVA 11 kV alternator is grounded through a resistance of 5 ohms. Earth fault relaying operates at 0.75 amperes. If so and so CT ratio is inta, the percentage of armature winding protected is. See, percentage అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ కాన్సెప్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది వైండింగ్, ఒక ఫేజ్ వైండింగ్ తీసుకుందాం. ఆల్టర్నేటర్లో ఒక సింగిల్ ఫేజ్ వైండింగ్ తీసుకుందాం. ఇది ఒక ఫేజ్ టెర్మినల్ అయితే ఇది అదర్ ఎండ్ ఏమైపోతుంది, స్టార్ కనెక్షన్ అనుకుంటే ఇది న్యూట్రల్ అయిపోతుంది. వీడు ఏమంటున్నాడు, న్యూట్రల్ గ్రౌండింగ్ త్రూ రెసిస్టెన్స్ అని అంటున్నాడు. ఆల్టర్నేటర్ న్యూట్రల్ అనేది త్రూ రెసిస్టెన్స్ గ్రౌండ్ అవుతుందని అంటున్నాడు. ఇది రెసిస్టెన్స్, దిస్ ఇస్ గ్రౌండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ట్ అయింది అంటే ఈ వైండింగ్లో ఏదో ఒక పోర్షన్ అనేది అర్త్ మీద పడిపోయింది, అర్త్ అయిపోయింది, ఇది ఫాల్ట్. ఫైన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ వైండింగ్లో హౌ మచ్ పోర్షన్ ఇస్ ప్రోన్ టు ఫాల్ట్ అండ్ హౌ మచ్ పోర్షన్ ఇస్ నాట్ ప్రోన్ టు ఫాల్ట్. ఈ పైన పోర్షన్ చూస్తే నో ఫాల్ట్, మిగిలిన పోర్షను ఇదంతా ఫాల్ట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు క్రియేట్ అయినటువంటి ఫాల్ట్ కరెంట్ అనేది ఈ పోర్షన్లో, ఈ లూప్లో సర్క్యులేటెడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సర్క్యూట్ క్లోజ్ అయిపోయింది కదా త్రూ గ్రౌండ్, రైట్? సో వాడు ఏమంటున్నాడు, ఈ ఫాల్ట్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ద వైండింగ్ ఈజ్ ప్రొటెక్టెడ్ అని అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఫాల్ట్లో పార్టిసిపేట్ చేస్తుంది అనేది ఒక X% అనుకుంటే, టోటల్ 100% అయితే ఈ నో ఫాల్ట్ అనేది 100 - X% అయిపోతుంది కదా. ఇది మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఎంత పోర్షన్ ఫాల్ట్లో పార్టిసిపేట్ చేస్తుంది అనేది మనకు తెలియాలి. సో ఇది ఒక 11 kV ఆల్టర్నేటర్ అంటున్నాడు. 11 kV ఆల్టర్నేటర్ అయితే ఇది లైన్ వోల్టేజ్. సో మనము ఫేజ్ వోల్టేజ్ కనుక్కోవాలి దీనికి. సో 11 kVకి ఫేజ్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? సో మనకి స్టాండర్డ్గా మనకు గుర్తుండాలి 6.6 kV ఉంటుంది. స్టాండర్డ్గా 6.6 kV ఉంటుంది. సో ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నాం కాబట్టి నేను కొంచెం క్యాల్కులేషన్స్ని ఈజీ చేసుకోవడానికి 6.6 బదులు నేను నా అవసరానికి నేను దీన్ని 6 kV అని అంటాను. నేను 11 kVకి ఫేజ్ వోల్టేజ్ 6.6 kV, నేను నా కన్వీనియన్స్ కోసం 6 kV కింద కన్వర్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ ఫాల్ట్ పోర్షన్లో ఎంత వోల్టేజ్ ఉంటుంది? ఈ ఫాల్ట్ పోర్షన్లో ఎంత వోల్టేజ్ ఉంటుంది? సో వోల్టేజ్ డ్రైవింగ్ ద ఫాల్ట్ విల్ బి X% ఆర్ ఐ కెన్ సే X/100 ఇంటూ 6. ఇది ఫాల్ట్ వోల్టేజ్. ఇప్పుడు ఈ లూప్లో సర్క్యులేటువంటి ఫాల్ట్ కరెంట్ వాల్యూ ఎంత ఉంటుంది? ఫాల్ట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఫాల్ట్ వోల్టేజ్ బై టోటల్ ఇంపిడెన్స్ కదా. సో ఫాల్ట్ వోల్టేజ్ డివైడెడ్ బై ఎంత ఉంది రెసిస్టెన్స్, ఈ న్యూట్రల్ రెసిస్టెన్సే కదా. ఎంత న్యూట్రల్ రెసిస్టెన్స్ ఇచ్చాడు? 5 ohms అని ఇచ్చిండు. సో ఈ న్యూట్రల్ రెసిస్టెన్స్ ద్వారానే టోటల్ ఫాల్ట్ అనేది ప్రవహిస్తుంది. సో దిస్ ఇస్ ద ఫాల్ట్ కరెంట్ వాల్యూ. సో ఫాల్ట్ కరెంట్ వాల్యూ కూడా మనకి డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చిండు? ఫాల్ట్ కరెంట్ ఆపరేట్స్ అట్ 0.75 amperes అని చెప్పి ఇవ్వడం జరిగింది. 0.75 amperes అట్ రిలే సైడ్ అనమాట. అంటే ఈ సెకండరీ సైడ్లో ఎక్కడైతే 5 amperes అని ఉందో అక్కడ నీకు 0.75 amperes వస్తే రిలే ఆపరేట్ అవుతుందని వాడు చెప్పిండు మనకి. సో ఇది సెకండరీ సైడ్ 0.75 amperesకి అది ఆపరేట్ అయితే, ప్రైమరీ సైడ్ ఎంత ఫాల్ట్ కరెంట్ ఉంటే అది ఆపరేట్ అవుతుంది? సింపుల్, సిటీ రేషియో ఏంటిది? I primary బై I secondary కదా. ఎంత? 1000/5 అని అన్నాడు. నాకు ప్రైమరీ సైడ్ కరెంట్ కావాలి. సో 1000/5 ఇంటూ సెకండరీ సైడ్ కరెంట్ ఎంత ఇచ్చిండు? 0.75 అని ఇచ్చాడు వాడు. సో నేను దీన్ని సాల్వ్ చేస్తే 750/5 అవుతుంది. సో 750/5 అంటే ఇది 150 amperes. సో ప్రైమరీ కరెంట్ ఎప్పుడైతే 150 amperes వస్తుందో అప్పుడు ఆపరేట్ అవుతుంది. సో దిస్ 150 amperes ఇట్ సెల్ఫ్ ఈజ్ యర్ ఫాల్ట్ కరెంట్ IF. సో ఫాల్ట్ కరెంట్ వాల్యూ తెలుసు, RN వాల్యూ తెలుసు, ఈ VFలో X కనుక్కోవాలి. సో సింపుల్. సో X/100 ఇంటూ 6 ఇది VF ఇంటూ RN 1/RN కదా, ఈజ్ ఈక్వల్ టు 150 amperes. సో X ఈజ్ ఈక్వల్ టు 150 ఇంటూ
5 ఇంటూ 100/6 అయిపోతుంది. అండ్ ఈ 6 అనేది కూడా 6 kV, 6 × 10⁻³ అంటే 6000. ఇక్కడ 2 సున్నాలు కొట్టేయండి, ఇదొకటి కొట్టేస్తే 15/5. సో 6ని అప్రాక్సిమేట్గా నేను ఈక్వల్ టు 5 అనుకుంటాను, నేను క్యాల్కులేషన్ సింపుల్ చేయడానికి. 5 1 5 1 x ఈజ్ ఈక్వల్ టు 15%. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇవన్నీ, అప్రాక్సిమేట్గా నాకు 15% వచ్చింది. x 15% అయితే 100 - x ఎంత అవుతుంది? 85% వస్తుంది. అంటే ప్రొటెక్టెడ్ పోర్షన్ అనేది 85%. ఇక్కడ చూసుకుంటే ఏది ఉంది? దగ్గరలో 88 ఉంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. నెక్స్ట్, ఈక్వలెంట్ రేడియస్ ఆఫ్ బండిల్ కండక్టర్ హ్యావింగ్ 4 సబ్ కండక్టర్స్ of each radius r on a periphery of a circle of a diameter d is given by. సో బేసిక్గా వాడు ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఒక సర్కిల్ ఉందంట, ఈ సర్కిల్ యొక్క డయామీటర్ d అంట, అండ్ ఈ సర్కిల్ మీద 4 బండిల్ కండక్టర్స్ ప్లేస్ చేసి ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఒక కండక్టర్, ఇక్కడ ఒక కండక్టర్, ఇక్కడ ఒక కండక్టర్, ఇక్కడ ఒక కండక్టర్, అండ్ ఈ కండక్టర్ టు ఈ కండక్టర్ డిస్టెన్స్ ఎంత? డయామీటర్ కదా d. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? d. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లెంత్ ఎంత? d/2 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది లెంత్? d/2 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? d/2 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? d/2 అవుతుంది. అవునా కదా? ఎస్. సో ఈచ్ దాని రేడియస్ ఆర్. ఫైన్. ఇప్పుడు మన ఏం అడుగుతున్నాడు? ఈక్వలెంట్ రేడియస్ అడుగుతున్నాడు, అంటే నథింగ్ బట్ GMR అడుగుతున్నాడు. సో GMR కనుక్కోవాలంటే సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మీకు ఒక కండక్టర్ కాన్ఫిగరేషన్ ఉంది, బండిల్ కండక్టర్ సిస్టమ్. ఇప్పుడు దీనికి GMR కనుక్కోవాలి. GMR కనుక్కోవాలంటే ఫస్ట్ ఒక బ్రాకెట్ పెట్టండి. బ్రాకెట్ పెట్టి ఇక్కడ ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి? టోటల్గా 4 కండక్టర్స్ ఉన్నాయి. సో 1/4 అయిపోతుంది. 1/n, n నెంబర్ ఆఫ్ కండక్టర్స్. నెక్స్ట్, ఏదైనా మీకు నచ్చిన ఒక కండక్టర్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ కండక్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ కండక్టర్ రేడియస్ ఎంత? అన్ని కండక్టర్స్ రేడియస్ r మల్టిప్లైడ్ బై ఈ కండక్టర్ నుంచి మిగతా కండక్టర్స్ యొక్క లెంత్ తీయండి. అర్థమవుతుందా? ఆ కండక్టర్ నుంచి మిగతా కండక్టర్స్ యొక్క లెంత్ని కొలవండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. ఈ కండక్టర్కి ఎంత లెంత్ ఉంది? d/2 + d/2 d. సో r × d. నెక్స్ట్, ఈ కండక్టర్ నుంచి ఈ కండక్టర్కి లెంత్ ఎంత? చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి d/2, ఈ నుంచి ఇక్కడికి d/2. అప్పుడు ఇదేమైపోతుంది? హైపోటెన్యూస్ √2 × d/2 అయిపోతుంది. అవునా? √2 d/2 అయిపోతుంది. నెక్స్ట్, ఇక్కడి నుంచి ఈ కండక్టర్ లెంత్ ఏమైపోతుంది? ఇది కూడా √2 d/2 అయిపోతుంది. ఇది కూడా ఏమైపోతుంది? √2 × d/2 అయిపోతుంది. √2 × √2 2 అయిపోతుంది. ఈ 2 అనేది ఒక సింగిల్ 2తో క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలిపోయింది ఏముంటుంది? r × d × d × d, d3. r/d3/2 ఓవరాల్గా 1/4 అయిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ విల్ ఇంక్రీజ్ విత్. చూడండి, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ కావాలంటే లాసెస్ తక్కువ కావాలి. ట్రాన్స్మిషన్ లైన్స్లో ఉన్న లాసెస్ ఒకటే, I² × R లాసెస్ మేజర్ లాసెస్. సో ఇంక్రీజ్ ఇన్ పవర్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అయితే కరెంట్ వాల్యూ తగ్గుతుంది. ఎట్లా? ఫర్ ట్రాన్స్మిటింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఇన్ AC సిస్టమ్ VI cos∅. ఇఫ్ cos∅ డిక్రీజెస్, పవర్ సిస్టమ్స్లో వోల్టేజ్ ఈజ్ అ కాన్స్టెంట్ సిస్టమ్. అవర్ ఇస్ అ కాన్స్టెంట్ వోల్టేజ్ సిస్టమ్స్. cos∅ తగ్గిందనంటే కరెంట్ పెరుగుతుంది టు కంపెన్సేట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ లోడ్. ఒకవేళ cos∅ పెరిగిందంటే కరెంట్ తగ్గిపోతుంది. సో కరెంట్ తగ్గిందంటే లాసెస్ తగ్గుతుంది. సో అందుకనే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేసుకుంటే కరెంట్ తగ్గుతుంది, మనకి లాసెస్ కూడా తగ్గుతాయి. నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ వోల్టేజ్ లెవెల్. ఇంక్రీజ్ ఇన్ వోల్టేజ్ లెవెల్ ఎందుకో మీకు తెలుసు. వోల్టేజ్ లెవెల్ పెడితే కరెంట్ లెవెల్ తగ్గుతుంది, లాసెస్ కూడా తగ్గుతాయి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, రేంజ్ ఆఫ్ మీడియం లెంత్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్. చూడండి, ఇక్కడ ఆన్సర్ ఈస్ 80 km to 160 km. బట్ దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 50 Hz సిస్టమ్. ఈ పాయింట్ కూడా యాక్చువల్గా మెన్షన్ చేసి ఉండాల్సింది. సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఒకసారి లైన్ పారామీటర్స్ అని చెప్పేసి నా యొక్క యూట్యూబ్ లెక్చర్ ఫ్రీ ఉంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ప్లీజ్ వాచ్ దట్ లెక్చర్. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకనంటే ఒకవేళ మీ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది 50 Hz కాకుండా పోయినప్పుడు అప్పుడు 80 km అనేది వ్యాలిడ్ కాదు. అది ఎందుకు ఏమిటనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో. నెక్స్ట్,
bundled conductors are used in transmission lines, high voltage transmission lines to mainly reduce corona. ఎందుకు బండిల్డ్ కండక్టర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే జిఎంఆర్ అనేది పెరుగుతుంది. ఓకే, జామెట్రిక్ మీన్ రేడియస్ పెరుగుతుంది. జామెట్రిక్ మీన్ రేడియస్ పెరిగిందనంటే మనకి వోల్టేజ్ గ్రేడియంట్ అనేది తగ్గుతుంది. వోల్టేజ్ గ్రేడియంట్ తగ్గింది అని అంటే అయోనైజేషన్ లెవెల్కి ఇట్ రిక్వైర్స్ మోర్ వోల్టేజెస్. సో ది కండక్టర్ చుట్టూ ఉన్నటువంటి ఎయిర్ అనేది అంత ఈజీగా అయోనైజ్ కాదు, లేట్గా అయోనైజ్ అవుతుంది ఫర్ హయ్యర్ వోల్టేజెస్. సో కరోనా లాసెస్ అనేది తగ్గుతాయని అంటారు. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. తప్పుడు స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేసుకోవాలంటున్నాడు. కరోనా ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ స్పేసింగ్ బిట్వీన్ ద కండక్టర్స్. కరోనా డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ స్పేసింగ్ బిట్వీన్ ద కండక్టర్స్. డైరెక్ట్ ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్ అయిపోయింది. అంటే దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. అది కాకుండా చూడండి, కరోనా ఇంక్రీజెస్ ద ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఆఫ్ ద లైన్. ఇది ఒక కరెక్ట్ స్టేట్మెంటే. కరోనా ఇంక్రీజెస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఇంటర్ఫిరెన్స్ విత్ ద కమ్యూనికేషన్ సిస్టమ్. ఇది కరెక్టే. కరోనా ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ. సి పవర్ లాస్ డ్యూ టు కరోనా ఈజ్ గివెన్ బై 244 by delta F plus 25 into R by D, distance between the conductors, into V minus VDO square అని ఈ విధంగా మనకి ఫార్ములా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ పెరిగితే పవర్ లాస్ పెరుగుతుంది, డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ పెరిగితే పవర్ లాస్ తగ్గాలి, కానీ ఇక్కడ ఏమని పెరుగుతుందని అన్నాడు. సో దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. అదే అనమాట. ఫైన్. Last question, power control in a HVDC link is achieved by varying the DC link converter voltage. సింపుల్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది బేసిక్గా డీసీలో పవర్ ఏమైపోతుంది, V ఇంటూ I. సో ఈ వోల్టేజ్ని నువ్వు కంట్రోల్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు కంట్రోల్ ద పవర్, ఇజంట్ ఇట్? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ పవర్ సిస్టమ్స్ అండ్ డీసీ పవర్ సిస్టమ్స్. ఇప్పటిదాకా ఏసీ పవర్ సిస్టంలో నేను ఏం చెప్పాను, ఏసీ పవర్ సిస్టమ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ సిస్టమ్. ఏం వేరీ అవుతుంది, కరెంట్ అనేది వేరీ అవుతుంటుంది. పవర్ ఫ్యాక్టర్ని వేరీ చేస్తుంటే కరెంట్ వేరీ అవుతుంటుంది. కానీ డీసీ పవర్ సిస్టంలో యు ఆర్ ఎంటైర్లీ కంట్రోలింగ్ ద వోల్టేజ్ ఉంది, కరెంట్ అనేది కాన్స్టెంట్గా రిమైన్ అవుతుంది. ఓకే, హెచ్విడిసి ట్రాన్స్మిషన్లో. సో దిస్ ఈజ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఫైన్. సో నెక్స్ట్ 10 క్వశ్చన్స్ మిగతా క్లాస్లో చూద్దాం, వేరే క్లాస్లో చూద్దాం. Thank you for watching.